చాలా కష్టం అండి. మనిషి మనసు చాలా కష్టం మారటం. అందుకే అంటాడు కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన, దాన్ని ఎవడు గ్రహింపగలడు అంటాడు. మనసు చాలా కఠినం చేసుకుంటారు. ఎంత కఠినం అంటే చెప్పలేమండి. కొంతమంది ఉంటారు, ఎవరు చెప్పినా వినరండి, ఎంత చెప్పినా వినరండి. బ్రతిమలాడి చెప్తే వింటారా, మామూలుగా చెప్తే వింటారా, గద్దెని చెప్తే వింటారా, కుట్టి చెప్తే వింటారా? చెప్పవలసిన ఎన్నో పద్ధతులు, చెప్పవలసిన ఎన్నో విధాలుగా చెప్తుంటాం. అంటే ఏదో ఒక మాట అయినా వాళ్ళ మనసును తాకకుండా ఉంటుందా, ఏదో ఒక మాట వాళ్ళలో మార్పును తీసుకుని రాకుండా ఉంటుందా అని చెప్పవలసిన పద్ధతులు ఎన్నున్నాయో అన్ని పద్ధతుల్లో ఎన్ని మాటలు చెప్పాలో అన్ని మాటలు చెప్తూనే ఉంటాం. కానీ ఎక్కడ వింటారు, ఎవరు వింటారు చెప్పండి? కానీ వినాలి, వినాలి. అది మీకు మేలు చేకూర్చే మాట అయితే, మీకు ప్రయోజనకరమైన మాట అయితే, మీ జీవితాలను మార్చే మాట ఎవరు చెప్తే మీరు వినాలి. ఎవరు చెప్పినా మీకు అవసరమైన మాట కదా, మీ లైఫ్కి సంబంధించిన మాట కదా. లేదంటే నష్టపోయేది, పాడైపోయేది, చెడిపోయేది నువ్వు కాక ఎవరు? మాట వినని వాడండి, పట్టించుకుని వాడండి, పెడచెవిన పెట్టేవాడే కదండి. మనసులో మార్చుకుని వాడే కదా చెడిపోతాడు, పాడైపోతాడు, మార్గం తప్పుతాడు, ప్రమాదంలో పడిపోతాడు, ఆఖరికి పాతాళానికి జారిపోతాడు. మీరు వినండి, మంచి చెప్పినప్పుడు వినండి, దాన్ని స్వీకరించండి, దాన్ని పాటించండి.